హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్నా బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక. ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మనం ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 10th కేతుతో పాటు ఉన్నారు, 7th లోనే ఉన్నారు. సో ఎవరికి బాగుంటుంది అనేది, ఎందుకంటే మిశ్రమ ఫలితాలు అంటే ఎప్పుడు మనకి మంచే లేదు, ఎప్పుడు చెడే లేదు.
సో రెండు కలయికే ఒక జీవితం. సో ఈ మంత్ అంతా తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా కొత్తగా నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్, ఇంట్లోంచి చేస్తాను అన్న వాళ్ళందరికీ చాలా బాగుంది. తప్పక డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళు కావాల్సిన దానికి, అండ్ ఆల్సో అలాగే డబ్బు అందుబాటులో ఉంటుంది. రాబడి అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మోతాదు అందుబాటులో ఉంటుందన్నమాట. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి తప్పక మోతాదు అనేది కావాల్సి వస్తుంది. వాళ్ళు ప్రయత్నిస్తే ఏ పనైనా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ బిజినెస్ రంగంలో మనం చెప్పేది. అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా కొంతవరకు ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్స్ కేతుతో పాటు 10th ఉన్నారు కనుక, కేతు 10th ఉన్నారు, అది ఏమవుతుందంటే బాసెస్ ఉన్నారంటే సూపర్ బాసెస్ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మనం చేసే పని మీద మనం ఎంత సిన్సియర్గా చేసినా కూడా బాసెస్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రికగ్నైజ్ చేయకపోవడం, సపోర్ట్ చేయకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు లాభాలు చేకూరే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం అంతా బ్యాడ్గా ఉండడానికి లేదు కనుక తప్పక వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. సేవింగ్స్ అనేది కొంతవరకు వీళ్ళకి తక్కువే ఉంది, అంటే కెరియర్ పరంగా మనం చెప్పేది, అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 2nd and 5th లార్డ్ అయ్యాడు, అంటే లక్ అనేది కొంతవరకు తక్కువ ఉంది, 8లో ఉంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు ప్రాపర్టీ అమ్మే వాళ్ళకి కానీ ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి కానీ కమిషన్ బిజినెస్లో ఉన్న తప్పక బాగుంటుంది వాళ్ళకి. అలాగే చూసాము అంటే ఎవరైనా ఇప్పుడు ఫిలాసఫికల్ నేచర్ ఉండి అది నేర్పే వాళ్ళకి, అంటే ఏంటంటే ఒక టీచర్ కింద యోగా కానీ అస్ట్రాలజీ కానీ లేకపోతే మనకి స్పిరిచువల్ కోర్సెస్ ఏవైనా సరే, మన టారో కానీ ఇవన్నీ నేర్పే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మనం మంచి చెప్పుకుంటున్నాం కనుక ఈ రాశి వాళ్ళకి తప్పక ఇవన్నీ బాగుంటాయి. ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా తప్పక మంచి స్కీమ్స్ చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. స్కీమ్స్ అనేవి ఫ్యూచర్లో ఎలా ఉంటాయని మనం చెప్పలేము, కానీ ఇప్పుడు చేసేవి తప్పక బాగుంటాయని చెప్పచ్చు స్టార్ట్ అవుతాయి కనుక. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మార్స్కి మనం ఎప్పుడైనా చెప్తూ ఉంటాము, సుబ్రహ్మణ్య స్వామికి కంటిన్యూస్గా పూజ చేయమని చెప్తూ ఉంటాం. ఆయన ఏంటంటే ఇప్పుడు రాహుకేతు అంటే కేతుతో పాటు ఉన్నారు, సో తప్పక రాహుకేతు పూజలు చేయొచ్చు. అలాగే సర్పదోషాలు ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే గుడికెళ్ళి, ఇది ఎప్పుడు చేయాలి, మంగళవారమే చేయమని చెప్తున్నాం అనమాట. గుడికెళ్ళి చేసుకోవడం అనేది మంచిది, ఇంట్లోనే చేసుకోవడం కాకుండా. అంటే స్తోత్రం చదువుకోవచ్చు, వినొచ్చు, కానీ పూజలు చేయడం అనేది మనం తప్పక ఇంట్లో కాకుండా మనం గుడికెళ్ళి చేసుకుని ఒక బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం అనేది, అలాగే దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి నెగటివ్ అనేది కొంచెం తగ్గి, అంటే పాజిటివ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.